కేవలం హాయిగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస, మన ధ్యాస ఏకం కావాలి. ముక్కులోని గాలి ముక్తికి దారి. హాయిగా ప్రశాంతంగా శ్వాసధారను గమనిస్తున్నాం. నిన్నటి వరకు మనం భగవద్గీతలోని అనేక విషయాలను గురించి చర్చించుకున్నాం, తెలుసుకున్నాం. హరే గుడ్. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం. 2వ అధ్యాయం సాంఖ్యయోగము. సాంఖ్యయోగం అంటే జ్ఞానం గురించి మనం తెలుసుకున్నాం. మరి 3వ అధ్యాయంలోని కొన్ని ముఖ్యమైన విషయాలు కర్మయోగాన్ని గురించి తెలుసుకుందాం. మొదట మనం జ్ఞానయోగం అంటే ఆత్మ అనాత్మ, మన మనస్సు ఎలా చంచలంగా ఉంటుంది, మనసు వల్ల మనం ఎలాంటి ప్రమాదంలో పడతాం. కాబట్టి మనం ఆత్మ అనాత్మ అనే విషయాల గురించి మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత మరి అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? కర్మయోగాన్ని మనం కరెక్ట్గా, ఎందుకంటే ఇది భూమి కర్మభూమి. ఈ కర్మభూమి మీదకి మనం వచ్చాం. కాబట్టి మనం చేసే ప్రతి పని తాలూకా దాని ఫలితాలను మనం పొందవలసి ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఫలితాలు పొందాలంటే అలాంటి విత్తనాలు మనం వేయాలి.
అలాంటి కర్మలు మనం చేయాలి. ఎలాంటి కర్మలు చేయాలి, ఎలాంటి కర్మలు చేయకూడదు, ఆ కర్మలు ఎలా చేయాలి అనే విషయాలను మనం కర్మయోగంలో తెలుసుకున్నాం. తర్వాత 4 అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాసం. సో, జ్ఞానయోగము, కర్మయోగము, కర్మ సన్యాస యోగం. ఈ 3 విషయాల గురించి మనం తెలుసుకుంటాం 4 అధ్యాయంలో. తెలుసుకుంటూనే ఉన్నాం. ప్రస్తుతం మనం 4 అధ్యాయంలో ఉన్నాం. 2 అధ్యాయంలో సాంఖ్యయోగము అంటే 18 అధ్యాయాల్లో ఉన్నటువంటి మూలమైనటువంటి విషయాలు అన్ని విషయాలు 2 అధ్యాయంలో వస్తాయి. అందులో ఆత్మ, అనాత్మ, ఆత్మ ఎలా ఉంటుంది, అనాత్మ ఎలా ఉంటుంది అనే ఒక డిఫరెన్స్ అనేది మనం తెలుసుకున్నాం విస్తారంగా. 3వ అధ్యాయంలో మనం కర్మయోగాన్ని గురించి తెలుసుకున్నాం. కర్మలు ఎలా చేయాలి, ఎలాంటి కర్మలు చేయాలి, ఎలాంటి కర్మలు చేయకూడదు, ఎలాంటి కర్మలు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, అసలు కర్మలు ఎలా చేయాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం. 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో కర్మ, జ్ఞాన, కర్మ సన్యాసం. తర్వాత 5వది కర్మ సన్యాస యోగం. 6వది ఆత్మ సంయమన యోగం అంటే ధ్యాన యోగం. ఆత్మతో మనం సంయోగం ఎలా చెందాలి అనే విషయాన్ని తెలుసుకునేదే అదే ధ్యాన యోగం. 7వది జ్ఞాన. కొన్ని మనం ముఖ్యమైన శ్లోకాలు మాత్రమే తెలుసుకుంటాం 7వ అధ్యాయంలో. మిగిలిన అధ్యాయాల్లో చాలా ముఖ్యమైనవి. దాదాపుగా అన్ని అధ్యాయాల్లో వచ్చిన విషయాలే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. ముఖ్యంగా ప్రధానంగా మనకు భగవద్గీత మొత్తం 3 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉందాం. మరి ఒక 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. 5 మినిట్స్ మోర్. మన శ్వాస, మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా, ప్రశాంతంగా మనలో సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉన్నాం. హాయిగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నాం. మన శ్వాస, మన ధ్యాస ఏకం కావాలి. భగవద్గీత
మన జీవితాలకు అద్భుతమైనటువంటి ఒక రాచబాట. భగవద్గీత మనం తెలుసుకున్నట్లయితే మన జీవితాన్ని అద్భుతంగా, విశేషంగా మనం జీవించొచ్చు. జీవించడానికి కావాల్సినటువంటి మూల సూత్రాలు, జీవిత శాస్త్రం, సైన్స్, ఈ భూమి మీద మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఒక మానవుడు దైవంగా ఎదగడానికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి విజ్ఞాన సారమే భగవద్గీత. మనమంతా మేధావులు అవుతున్నాం, రాజకీయ నాయకులు అవుతున్నాం, గొప్ప ధనవంతులు అవుతున్నాం, సైంటిస్టులు అవుతున్నాం, ఇంజనీర్లు అవుతున్నాం, డాక్టర్లు అవుతున్నాం, చప్రాసీలు అవుతున్నాం, మున్సిపాలిటీ స్వీపర్లు అవుతున్నాం. ఇలా రకరకాలుగా ఏదో ఒకటి అవుతున్నాం, కానీ దైవం కావట్లేదు. వచ్చిన చిక్కంతా అదే. నీవు దైవం అయినప్పుడు నీకు కావాల్సిన దాన్ని నువ్వు సృష్టించుకోవచ్చు. ఒక సృష్టికర్తగా నువ్వు తయారు కావాలి. సృష్టికర్తగా తయారు కావడానికి కావాల్సినటువంటి శాస్త్రం ఏదైనా ఉంది అంటే అదే భగవద్గీత. నువ్వు సృష్టికర్తవే, నువ్వు ఒక బ్రహ్మవే. అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ. నీవు బ్రహ్మవే, కానీ బ్రహ్మలా జీవించట్లేదు, భ్రమల్లో జీవిస్తున్నావు. అది ప్రాబ్లం. భ్రమల్లో జీవించేటువంటి మానవుడికి పశువుల కంటే హీనంగా, ఘోరంగా జీవిస్తున్నాం మనం. ఎందుకంటే పశువులకి ఎటువంటి హాస్పిటల్స్ అక్కర్లేదు. చూడండి, ఈరోజు ఏ జంతువుకి కరోనా రాదు. ఎలాంటి వైరస్లు, బ్యాక్టీరియాలు జంతువులకు రావట్లేదు. మనుషులకి ఎందుకు వస్తున్నాయంటే మనిషి అనేవాడు వక్రంగా జీవిస్తున్నాడు. జీవించే శాస్త్రం తెలియదు. జీవిత శాస్త్రం తెలియక నానా ఇబ్బందులు పడుతున్నాడు. ఆ జంతువులన్నీ చూసి సిగ్గుపడుతున్నాయి, మానవుని చూసి జాలి పడుతున్నాయి ఈరోజు. ఎందుకురా మానవుడికి ఇంత దుర్గతి పట్టింది అని. కాబట్టి ఈ శాస్త్రము తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి మానవుడు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి ఈ జీవిత శాస్త్రాన్ని, భగవద్గీతను తెలుసుకోవాల్సిందే. తెలుసుకోకపోతే మనుగడ సాగించడం కష్టం. ఎప్పటికైనా తెలుసుకోవాల్సిందే. ఒక మానవుడు మాధవుడిగా తయారు కావాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుసుకోవాలి. చివరి ఒక్క నిమిషం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస, మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా, ప్రశాంతంగా మనలో సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉన్నాం. 30 సెకండ్స్. 20 సెకండ్స్. 20 seconds. 10 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా రెండు చేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds.
543210. నెమ్మదిగా చేతులు తీస్తూ కళ్ళు తెరుద్దాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ. మనం నిన్న తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శన ఇంతవరకు చెప్పుకున్నాం మనం. తర్వాత అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేనైవ వృజనం సంతరిష్యసి. అంటే ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇందాక మన శ్లోకంలో పరిప్రశ్నేన ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అంటే సాష్టాంగ నమస్కారం చేసి, అంటే సాష్టాంగం అంటే 8 అంగాలతోని 2 చేతులు 2 కాళ్ళు ఒక మొండెము మనస్సు బుద్ధితో సాష్టాంగ నమస్కారం చేసి, పరిప్రశ్నేన అంటే తెలుసుకోవాలనే జిజ్ఞాసతో మనం వినయంగా ప్రశ్నించి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆ గురువులకి ఏదైనా సేవ అడిగితే లేదా వాళ్ళు చేసేటువంటి కళ్యాణం కార్యక్రమాల్లో మనం ఇతోధికంగా తన్మందన్ ఏ విధంగానైనా మనం వారికి సహాయ సహకారాలు అందించడం అనేది. తర్వాత అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేనైవ రుజినం సంతరిష్యసి. నువ్వెంత విపరీతమైనటువంటి పాపాత్ముడమైనా సరే జ్ఞానం అనే తెప్పతో ఆ పాపసాగరాన్ని, అంటే మనం ఎన్నో జన్మల్లో ఎన్నో కర్మలు చేశాము. 400 జన్మలో 400 జన్మల్లో మనం చేసిన కర్మలు అవి మనం తీర్చుకోవాలంటే తీరేయగవు. కాబట్టి జ్ఞానం కావాలి మనకు. నేను ఆత్మను, అందరిలో అదే ఆత్మ ఉన్నది అనే జ్ఞానం మనకు అవసరం. ఆ జ్ఞానం అనేది మనకు వచ్చింది అంటే ఆ జ్ఞానం అనే అగ్నిలో కర్మలన్నీ దగ్ధం అవుతాయి. యథాదాంసి సమిద్దోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ప్రజ్వలిల్లుతున్న అగ్ని అన్నది కట్టెలను భస్మం చేసే విధంగానే జ్ఞానాగ్ని సమస్త కర్మలను భస్మం చేస్తుంది. కాబట్టి అది జ్ఞానం అనేది ఎలా ఉంటుంది అంటే ప్రజ్వలిల్లుతున్నటువంటి అగ్ని ఎలా ఉంటుందో ఆ అగ్ని అనేది ఎలాంటి కట్టెలనైనా సరే, పచ్చి కట్టెలు వేసినా సరే అందులో కాలి భస్మం అయిపోతాయి. అలాగే ఈ జ్ఞానాగ్ని అనేది సమస్త కర్మలను భస్మం చేసేస్తుంది. అగ్నికి ఆహుతి అయిన కట్టెలు ఏ రంగులో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా, ఎంత పెద్దగా ఉన్నా సరే ఒకసారి నిప్పు అంటించామంటే మొత్తం అగ్ని భస్మం అయిపోవాల్సిందే, బూడిదైపోవాల్సిందే. అదేవిధంగా జ్ఞానం అనే అగ్నిలో నువ్వు ఎలాంటి కర్మలు చేసినా సరే, అంటే ఒక రత్నాకరుడు వాల్మీకి అయ్యాడు. తర్వాత రావణాసురుడు లాంటి వాళ్ళు, ఇంకా ఎంతోమంది పరమ రాక్షసులు కూడా భస్మం అయిపోవాల్సిందే వాళ్ళ యొక్క కర్మలన్నీ కూడా. తర్వాత అంగుళీమాలుడు ఇలాంటి ఎంతోమంది కఠోరమైనటువంటి పరమ కిరాతకులు కూడా వాళ్ళ యొక్క జ్ఞానంతో పటాపంచలైపోతాయి, భస్మం అయిపోతాయి వాళ్ళ మొత్తం కర్మలన్నీ కూడా. అది ధ్యాన సాధన. ఎలా వస్తుంది ఆ జ్ఞానం? ధ్యాన సాధన ద్వారా. ఆత్మజ్ఞానం అనేది సిద్ధించిన తర్వాత మానవుడిలో ఆ ప్రజ్వలిస్తున్నటువంటి ఆ అగ్ని అనేది, జ్ఞానం అనే అగ్ని సమస్త కర్మలను కూడా భస్మం చేస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం పనిచేస్తున్నప్పుడు సంప్రాప్తించేటువంటి ఆగామి కర్మలు, గత జన్మల్లో సంచిత కర్మలు, మనం ఈ జన్మ కోసం తెచ్చుకున్నటువంటి ప్రారంధ కర్మలు, ఇవన్నీ కూడా
మొత్తం ఈ యొక్క జ్ఞానాగ్నిలో కర్మలన్నీ కూడా భస్మం కావాల్సిందే. ఇంకా వేరే జన్మకు కారణభూతమైన కర్మ ఏది మిగిలి ఉండదు. అంటే మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తాల్సిన అవసరం కూడా లేకుండా కర్మలన్నీ ఎప్పుడు అంటే మన లోపల జ్ఞానం అనేది వచ్చినప్పుడు. మన మన జీవితాన్ని ఒక విశ్వ కళ్యాణం కోసం మార్చుకున్నప్పుడు. మనం మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీద జన్మలు తీసుకోకూడదంటే మన జీవితాన్ని విశ్వ కళ్యాణ కారణం కోసమే మన జీవితాలను పణంగా పెట్టి పనిచేయాలి. ఎందుకంటే మనం ఎన్నో కర్మలు చేసి ఉంటాం. మన జీవితాన్ని ఒక యజ్ఞంగా మార్చుకోవాలి. మన కర్మలను యజ్ఞాలుగా మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ కర్మలన్నీ దగ్ధం అయ్యేదానికి అవకాశం ఉంటుందని శ్రీకృష్ణ పరమాత్ముడు. అలా లేనప్పుడు మనం ఇబ్బందులు పడాల్సిందే. అందులో ఎటువంటి సందేహం లేదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. జ్ఞానాన్ని మించింది ఏదీ లేదు. యోగ సిద్ధిని పొందినవాడు కాలక్రమాన ఆ జ్ఞానాన్ని తనలోనే తెలుసుకుంటాడు. ఆ జ్ఞానం ఎలా వస్తుంది? ఈ జ్ఞానాన్ని మించింది ఈ భూమి మీద ఇంకొకటేమీ లేనే లేదు. ధ్యానం చేసిన వాడు యోగిగా మారవలసిందే. యోగము అంటే కలయిక. రెండిటి కలయిక. మనం కలపాల్సింది కేవలం శ్వాసను, ధ్యాసను. మన యొక్క ఆలోచన, మన మనస్సు ఏదైతే ఉందో, ఎటో వెళుతున్నటువంటి ఆ మనసుని మనం శ్వాస మీదకి మళ్లించినప్పుడు, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ మన లోపల ఉన్నటువంటి ఆత్మ, ఈ 2 కలవడం అనేది జరుగుతుంది. సో, అదే యోగం. ఒక యోగి అయిన వాడికి కాలానుగుణంగా కాలక్రమాన అంటే ఒక యోగి అయిన తర్వాత జ్ఞానం అనేది రాకుండా పోవడం అనేది జరగదు. జ్ఞానం ఎప్పుడూ వస్తుంది. ఎప్పుడొస్తుందో అప్పుడొస్తుంది. అంటే సమయమే సాధన. ఆ సాధన మనం చేస్తూ ఉంటే అనుభవాలు ఎన్నో అనేకమైన అనుభవాలొస్తుంటాయి. అనుభవమే జ్ఞానం. కాబట్టి అది ఎప్పుడైనా రావచ్చు. కొంతమందికి వెంటనే రావచ్చు. కొంతమందికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. కానీ రావడం అనేది తథ్యం. కాబట్టి ఈ స్వానుభవం ద్వారా మనం గ్రహించే ఆత్మజ్ఞానమే సర్వశ్రేష్టమైనది. అంటే ఎవరో చెప్పిందో మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. పుస్తకాలు చదివిన ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఎంతోమంది యోగుల యొక్క అనుభవాలు మనం చదువుతున్నప్పుడు, ఓహో! ఇలా ఉంటుందా అనేది మనకు తెలుస్తుంది. అలాగే వేరే ఎవరో చెప్పినప్పుడు మనము వాళ్ళ దగ్గరికెళ్ళి మనం విన్నామనుకోండి, సజ్జన సాంగత్యం ద్వారా మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఇదంతా గూడా జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. కానీ అంటే సమాచారం ఉంది మన దగ్గర. మన అనుభవం గావాలి. మనం ఎప్పుడైతే ఆ అనుభవం అనేది మనకొస్తుందో, మా స్వ అనుభవం అనేది ఇది వేరే వాళ్ళెవరో మనకిచ్చేది కాదు. మన యొక్క స్వప్రయత్నం వల్లనే అది రావాలి. మన సాధన వల్ల మాత్రమే అది మనకు సిద్ధిస్తుంది. ఈ విషయంలో గురువులు, సహాయకారులుగా మాత్రమే ఉపయోగపడతారు గానీ, ఆ జ్ఞానాన్ని మనకు ఇవ్వడం అనేది ఎవరు ఎవరికి ఏమి ఇవ్వడం అనేది సాధ్యం గాదు. ఇది సాధన వల్లనే సాధ్యమవుతుంది. ఈ ఆత్మజ్ఞానం అనేది అంతఃకరణ శుద్ధి. జ్ఞానం అనేది ఆషామాషీగా రాదు. మనం శుద్ధి చేసుకోవాలి నిరంతరం. మనం బాహ్యమైనటువంటి భౌతిక విషయాలపైన వ్యామోహాల్ని, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిని అలాగే పెట్టుకొని, నాకేదో జ్ఞానం రావాలి, మోక్షం రావాలి. మనం గుడికెళ్తాం. ఆ! గుడికెళ్ళి మనము ఒకవైపు మోక్షం కావాలని మనం పూజలు, పునస్కారాలన్నీ చేస్తాం. మళ్ళీ ఇంకొక వైపు ఏం చేస్తాం, నా ఆస్తిపాస్తులు పెరగాలి, మా పిల్లోడి పెళ్లి కావాలి, లేకపోతే మా వాడికి ఉద్యోగం రావాలి, మా అమ్మాయి పెళ్లి కావాలి, ఇలాంటి కోరికలన్నీ కోరుతాం. నీకు ఒకవైపు ముక్తి కావాలంటున్నావు, ఇంకోవైపు ఇవన్నీ కోరికలు ఎలా వస్తాయి? ఇది ద్వంద్వమైనటువంటి అంటే పరస్పర భిన్నమైనటువంటి కోరికలు. కాబట్టి నీవు కోరికలు ఉండడం తప్పు కాదు. వాటిని కోరుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ నువ్వు సాధన చేస్తూ ఉండాలి. అంటే ఇక్కడ యజ్ఞ నువ్వు అవసరాలు, కోరికలు 2 రకాలుగా ఉన్నాయి. నీ అవసరాల కోసం నువ్వు నీకేవైతే కావాలో మినిమమ్ అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కోరుకోవడంలో ఎటువంటి తప్పు లేదు.
అంటే నీ అవసరాల్ని కోరికలుగా, నీ కోరికల అవసరాలుగా మార్చుకోవాలి. ఇప్పుడు నేను కారు గావాలి. తప్పులేదు. కారు గావాలని కోరుకోవడం తప్పులేదు కానీ, ఆ కారులో తిరగాల్సినటువంటి పని నీకుండాలి. ఇప్పుడు ఒక ఉద్యోగమో, ఒక వ్యాపారమో, ఒక బాధ్యతాయుతమైనటువంటి పనిలో నువ్వున్నప్పుడు, నువ్వు ఆ కారును కోరుకొని కొనుక్కోవడంలో తప్పులేదు. కానీ, కారెందుకయ్యా అంటే సినిమాకెళ్ళడానికంటే, సినిమాకెళ్ళడానికి కారు అవసరం లేదు. ఎక్కడికో ఊర్లు తిరగడానికి కారు అక్కర్లేదు. నీకేదైనా ఒక పని ఉంది అంటే, నువ్వు ఆ ఒక బాధ్యత నిర్వహిస్తున్నావంటే, ఆ పని జేయడం కోసం కారు అవసరం. అంటే నువ్వు ఆ పని పెట్టుకోవాలి. కారులో తిరిగే పని నీకున్నప్పుడు కారొస్తుంది. కాబట్టి నీ అవసరాలని, నీ కోరికలు ఉండటం తప్పు కాదు గానీ, ఆ కోరికలను అవసరాలుగా మార్చుకోవాలి. సో, ఆహ్, మనకా శుద్ధి, ఆత్మశుద్ధి అనేది మనకు అంతఃకరణ శుద్ధి జరిగినప్పుడు మాత్రమే మనలో పరివర్తన అనేది, మన సాధనలో పరిపక్వమైనటువంటి స్థితి మనకు కలుగుతుంది. సో, ఇప్పుడు ఈ రోజు మొదలుపెడితే ఈ రోజే ప్రతిఫలం రావాలనుకుంటే అది ఓవర్ నైట్‌లో వచ్చేది కాదు. కాబట్టి ఈరోజు విత్తనం వేస్తే కొంతకాలం పడుతుంది. మామిడి చెట్టేస్తే ఒక 5 ఏళ్ళు పడుతుంది. అలాగే ఒక వరేసినప్పుడు 6 నెలలు పడుతుంది. అంటే మనం ఏది కావాలనుకుంటే దానికి తగ్గ ప్రయత్నము, కృషి అనేది మనం ఎప్పుడూ చేస్తూ ఉండాల్సిందే. కాబట్టి ఈ పచ్చి కాయ క్రమేపీ పండుగా మారాలి అంటే మనం సాధన అనేది చాలా అవసరం. ఈ ధ్యాన యోగ సాధన కూడా ఎంత శ్రద్ధతో, ఎంత దీక్షతో, ఎంత సాధన చేసినా కొంత సమయం అనేది తప్పకుండా పడుతుంది. అందుకే సమయమే సాధన అన్నారు. కాబట్టి మనం సమయాన్ని మనం కేటాయించాలి. సాధన చేయాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేద మచిరేణాధిగచ్చతి. ఇంద్రియాలను జయించి శ్రద్ధా సహనాలతో ఏకాగ్ర సాధన చేసేవాడు జ్ఞానాన్ని, దానిని పొందిన శీఘ్ర కాలంలోనే పరమశాంతిని పొందుతాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం అనేది ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. శ్రద్ధ లేని వాడికి జ్ఞానం ఎట్టి పరిస్థితుల్లోనూ రానే రాదు. శ్రద్ధ ఉంటే తప్పకుండా జ్ఞానం అనేది వస్తుంది. శ్రద్ధ, సాధన, పరాయణత్వం, ఇంద్రియ నిగ్రహం. శ్రద్ధ అంటే ఏంటి? మనము ఇంద్రియాలని నిగ్రహించి, అంటే మనకు అన్ని కోరికలుంటాయి. అనేక రకాల కోరికలు. ఆ కోరికల వెంట ఇంద్రియాలని, మన మనసుని అటు పోనీయకుండా దాన్ని కాస్త కట్టిపెట్టి, కాళ్ళు, చేతులు ఒక చోట కట్టిపడేసి, తర్వాత ఇవన్నీ గూడా పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. మనస్సు, ఇంద్రియాలు వశమయ్యేటందుకు మరి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి మన ఇంద్రియాలని కట్టిపడేసి, మనసుని నెమ్మదిగా మనం శ్వాస మీదకి మళ్ళించి, మనం సాధన చేసినప్పుడు ఆ ఆత్మతత్వాన్ని మనం గ్రహించడానికి శ్రద్ధతో, తదేక దీక్షతో మనం ధ్యాన సాధన అన్నది చేస్తూనే ఉండాల్సిందే. అలా చేస్తూ ఉన్నప్పుడు జ్ఞానం అనేది, బ్రహ్మజ్ఞానం అనేది కలుగుతుంది. మన అనుభవాలు ఎన్నో అనేక రకాల అనుభవాలొస్తుంటాయి. ఆ అనుభవం అనేది, మనకు ఆ జ్ఞానం అనేది మన లోపల కలిగిన తర్వాత నేనే దైవం, నేనే ఆ బ్రహ్మను, ఆ పరబ్రహ్మ పదార్థాన్ని అని నీవెప్పుడైతే నీకు ఆ అనుభూతి కలుగుతుందో, అప్పుడు నీ లోపల శాంతి. ఎందుకంటే నీవే అంతా. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి పరమ ఆత్మ నువ్వే. నీ లోపల ఉన్నదేదైతే ఉందో, విశ్వమంతా అదే ఉంది. కాబట్టి అదే నువ్వు, నువ్వే అది అని నీకెప్పుడైతే అనిపిస్తుందో, అలా అనిపించినప్పుడు నీకు పరమశాంతి అనేది, ఆ బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత ఆ పరమశాంతి అనేది కలుగుతుంది. కానీ శ్రద్ధ లోపించిందనుకో, నువ్వు సాధన అనేది కుంటుపడిపోతది. నీకు శ్రద్ధ లేకపోతే, విషయాల మీద ఆసక్తి పెరిగిందనుకో, పతనం. నీకంటే బయట విషయాలు, సీరియల్ చూడాలి, దాని మీద విపరీతమైన కోరికొచ్చింది. ఆ! లేపోతే నీకు బయట తిరగాలి. బయట బాహ్యమైనటువంటి విషయాల పట్ల నీకెప్పుడైతే ఆ కోరిక గాని, బాహ్య విషయాల పట్ల నీకేదైతే ఏంటి ఆ పనుల మీద నీకెప్పుడైతే బలంగా కోరికలు ఇవన్నీ ఉంటాయో, అప్పుడు నీకు శ్రద్ధ అనేది లోపిస్తుంది. కాబట్టి శ్రద్ధ లోపిస్తే నీకు ఆత్మజ్ఞానం అనేది, సాధన ఉండదు. సాధన కుంటుపడిపోయిద్ది. సాధన కుంటుపడితే
నీకు జ్ఞానం ఎలా వస్తుంది? ఆత్మజ్ఞానం అనేది రాదు. కాబట్టి కాస్త ఇంద్రియాలని కట్టిపడేసి మనసుని శ్వాస మీద పెట్టి నువ్వు శ్రద్ధగా శ్వాసను గమనిస్తూ ఉంటే నువ్వు ఒక యోగిగా మారినప్పుడు, ఆ పరమాత్మతో నువ్వు ఐక్యమైనప్పుడు, నీవే అదే అని తెలుసుకున్నప్పుడు, అంతా నువ్వే అనే అనుభూతిని కలిగినప్పుడు అదే బ్రహ్మజ్ఞానం. అప్పుడు నీకు పరమశాంతి అనేది లభిస్తుంది నీ లోపల. అజ్ఞచ్చ శ్రద్ధ దానచ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో నసుఖం సంశయాత్మనః. శ్రద్ధా జ్ఞానాలు లేనివాడు, సందేహాలు ఉన్నవాడు, నమ్మకం లేనివాడు చెడిపోతాడు. చూడండి, శ్రద్ధా జ్ఞానాలు లేనివాడు, సందేహాలు ఉన్నవాడు, నమ్మకం లేనివాడు చెడిపోతాడు. సంశయాత్మకుడు వాడు ఇహపరాలు రెండిటికి దూరం అవుతాడు. సందేహం ఎవరు మాట్లాడేది మధ్యలో? మ్యూట్ ఆల్ చేసేయండి. అజ్ఞ అజ్ఞచ్చ శ్రద్ధ దానచ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో నసుఖం సంశయాత్మనః. శ్రద్ధాజ్ఞానాలు లేనివాడు, సందేహాలు ఉన్నవాడు, నమ్మకం లేనివాడు చెడిపోతాడు. సంశయాత్మకుడు అయినవాడు ఇహపరాలకు రెండిటికి, ఇహము అటు పరము. ఇహం అంటే ఏంటి? ఈ భూలోకం. పరం అంటే పరలోకం. అంటే భౌతికానికి అటు ఆధ్యాత్మికానికి రెండింటికి చెడిపోతాడు. ఎవరు? అనుమానాలు, శ్రద్ధా జ్ఞానం లేనివాడు. శ్రద్ధ ఉంటేనే జ్ఞానం వస్తుంది, శ్రద్ధ లేకపోతే జ్ఞానం లేదు. అంటే శ్రద్ధా జ్ఞానాలు లేనివాడు ఎప్పుడు సందేహాలే ఉంటాయి వాడికి. అదేలాగా ఇదేలాగా, కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుందా, ఇందులో ఏమి రాదు, అనుమానాలు ఎప్పుడు. వాళ్ళకేమొచ్చింది, వీళ్ళకేమొచ్చింది, వాళ్ళు ధ్యానం చేశారు, వాళ్ళకి ఏమైనా వచ్చిందే, మనకెలా వస్తుంది వాళ్ళకి రానప్పుడు. ఇలా సగం సగం అనమాట. వాళ్ళు పూర్తిగా ఇటు నమ్మరు, అటు నమ్మకుండా ఉండలేరు. ఎందుకంటే భయం. పోనీ నువ్వు నమ్మకుండా బలంగా ఉన్నావా అంటే అట్లా ఉండలేవు. ఎందుకంటే లోపల భయం. ఏదైనా రోగం రాగానే అప్పుడు కుదురుతుంది, అప్పుడు వస్తుంది ధ్యానం. లేనప్పుడు నాకు మించినోడు లేడు, వాళ్ళకేం ఒరిగిందా, నాకేం ఒరగటానికి. అంటే సగం సగం అనమాట. ఎవరో ఏదో అన్నారని ఎవరికి. ఇప్పుడు శాస్త్రం అనేది ఒక సత్యం, అది నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఒకళ్ళు ఎవరో చెప్పారను, పోనీ వాళ్ళ గురించి ఎవరో ఏదో అన్నారను. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి లోకులు, ఇప్పుడు కృష్ణుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు గురించి అనేక మంది అనేక రకాల విషయాలు చెప్తుంటారు. మంచి చెడు రెండు విషయాలు ఎప్పుడు ఉంటాయి ఎవరి గురించి అయినా. ఒక మానవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు లోకులు, నిందలు, లేకపోతే రూమర్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి. మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. మనకేదో తెలిసిన సాంప్రదాయాల్ని, ఆచారాల్ని, వ్యవహారాల్ని, అంటే మనకి తెలిసినంత వరకే మనం తెలుసుకొని మనం ఇతరుల గురించి తప్పుగా మాట్లాడుతుంటాం. మనకేదో తెలిసినట్టు. మనకి తెలియకనే కదా ఈ ఏడుపు, రోగాలు, ఈ బాధలు, ఈ దుఃఖాలు. కానీ ఎవడో ఏదో అన్నాడని చెప్పేసి మనకన్నీ తెలిసినట్లుగా మనం మాట్లాడేస్తుంటాం ఇతరుల గురించి. నీకేం కావాలో అది తెలుసుకోవాలి. నువ్వు అనుభవపూర్వకంగా నువ్వు సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యాన్ని నువ్వు ఆచరించాలి. ఎవరో చెప్పినంత మాత్రాన అది సత్యం కాదు. మంచి చెప్పొచ్చు, చెడు చెప్పొచ్చు. వాళ్ళు చెప్పింది రైట్ ఆర్ రాంగ్, అది నువ్వు అనుభవించి నీ అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకోవాలి. అంతే తప్ప వాళ్ళు అలా అన్నారని, వీళ్ళు ఇలా అన్నారని చెప్పేసి నువ్వు మానుకుంటే అది నీకు నష్టం. నువ్వు జీవితం మొత్తం నువ్వు ఎటోకెళ్ళైతే ప్రయాణం చేయాలి. అనుమానం అనేది నీ మైండ్లో ఎప్పుడైతే వస్తుందో నీవు ఎప్పటికీ ఈ జీవితంలో, ఈ భూమి మీద నువ్వు ఎప్పుడు ఎదగడం అనేది కష్టం. అంటే శ్రద్ధ, జ్ఞానము ఈ రెండు లేనివాడు,
సందేహాలు ఉన్నవాడు, నమ్మకం లేనివాడు. కాబట్టి నమ్మి చెడినవాడు లేడంటారు. నమ్మాలి, కానీ నువ్వు శాస్త్ర పరిశోధన చేయాలి. ఊరికినే నమ్మి ఊరుకోవద్దు, కూర్చోవద్దు. నువ్వు పరిశోధన చేయి. ఒక సైన్స్ ఉంది, ఆ సైన్స్ని వాళ్ళు పరిశోధించారు, ఇది అని చెప్పారు, దాన్ని వాడుకుంటున్నాం. దానికంటే ఇంకా బెటర్మెంట్ మనం చేసుకోవచ్చు, తప్పలేదు నీ చేతనైతే. కాబట్టి అంతటితో ఆగిపోవద్దు. అది రాంగ్ అంటే రైట్ ఏందో నువ్వు చెప్పాలిగా. నీకు రైట్ ఏంటో తెలియదు కానీ రాంగ్ అంటావు. పోయిందేముంది, నీకు వచ్చి ఒరిగిందేం లేదు కదా. ఊరికే వాదిస్తూ ఉంటావు అనమాట. ఆ వాదనల వల్ల నువ్వు ఏ జ్ఞానాన్ని పొందలేవు. అందుకనే ఇక్కడ అర్జునుడు సంవాదం అంటే ఆ వాదన అనేది తెలుసుకోవడం కోసం ఉండాలి తప్ప, ఎదుటివాడిని మనం ఇరుకుని పెట్టడానికో, నీ గొప్పతనం ఏదో చూపించుకోవడానికో, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడానికో వాదన అనేది ఎప్పుడు రాంగ్. అందుకనే ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక జీవితంలో సాధన, పరిశోధన, మహాపరిశోధన, సాధన, శోధన, పరిశోధన, సాధన, శోధన, పరిశోధన, నో వాదన. ఎప్పుడు కూడా వాదన అనేది ఉండకూడదు. సాధన చేయాలి, శోధన చేయాలి, పరిశోధన అంటే శోధన అంటే సెర్చింగ్, పరిశోధన అంటే రీసెర్చ్. మళ్ళీ మళ్ళీ నువ్వు తిరిగి తిరిగి సెర్చింగ్ చేయాలి, అంతే తప్ప. ఇప్పుడు ఒక శాస్త్రజ్ఞుడు ఒక విషయాన్ని కనిపెట్టడానికి ఎంత జీవితం మొత్తం ఖర్చు పెడతాడు. కానీ మనం ఆధ్యాత్మిక జీవితంలో, ఆధ్యాత్మిక శాస్త్రంలో మరి మన జీవితాన్ని మనం పణంగా పెట్టాలి. ఒక రిజల్ట్ రాలేదనుకోండి, ఒకవేళ ఇది వేస్ట్ అని పక్కన పెడేస్తాం. నీవు చేయడంలో ఏదైనా లోపం జరిగి ఉండొచ్చు, నువ్వు ఇంకా ఇంకా గట్టిగా దాన్ని పట్టుకోవాలి. ప్రాబ్లం నీ లోపల ఉంది, కానీ శాస్త్రం వాళ్ళు ఆల్రెడీ యోగ శాస్త్రాన్ని ఎంతో మంది రీసెర్చ్ చేసి పరిశోధించి వాళ్ళు ఒక ఫండమెంటల్ రూల్స్ చెప్పారు. రిజల్ట్ రాలేదు, ఎంతో మందికి వచ్చింది, ఆల్రెడీ రాలేదు. ఒక బుద్ధుడికి వచ్చింది, ఒక జీసస్కి వచ్చింది, ఒక కృష్ణుడికి వచ్చింది, పతంజలి మహర్షికి వచ్చింది, ఎంతో మంది యోగులు, ఎంతో మంది రమణ మహర్షికి వచ్చింది, ఎంతో మందికి వచ్చింది. మహర్షులు, జ్ఞానులు, తపస్సులు ఎంతో మంది ఈ శాస్త్రాన్ని పరిశోధన చేసి వాళ్ళు ప్రపంచానికి ఇచ్చారు. నీకు రాలేదు అంటే అది నీ ప్రాబ్లం కానీ వాళ్ళ ప్రాబ్లం కాదు. నువ్వు మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలి శ్రద్ధతో దాన్ని. కానీ అనుమానంతో ఉంటే నీ జీవితంలో ఎప్పటికీ నువ్వు దాన్ని సాధించలేవు. కాబట్టి అనుమానం అనేది ఎప్పుడు ఉండకూడదు, నమ్మకం ఉండాలి. నమ్మి చెడినవాడు లేడు, ఆవగింజంత విశ్వాసం కొండలను సైతం కదిలిస్తుంది. కాబట్టి విశ్వాసం కావాలి, కానీ విశ్వాసంతో ఆగిపోమని చెప్పట్లేదు. ఊరికనే గుడ్డిగా నమ్మక్కర్లా, నువ్వు దాన్ని సాధన చేయి. నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసి నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యావో ఇంకా నీకు ఇబ్బంది ఉండదు. నువ్వు ఎప్పుడు అనుమానంతో బతకాల్సిన అవసరం లేదు. ఒక భౌతికమైనటువంటి ఒక బల్బు కనిపెట్టాలంటే ఆయన జీవితం మొత్తం ఖర్చు పెట్టాడు. మరి మన ఆత్మ గురించి మనం తెలుసుకోవాలంటే జీవితాలు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టకపోతే మనకు సుఖం ఎలా వస్తుంది, శాంతి ఎలా వస్తుంది? శాంతి కావాలంటే హాస్పిటల్కి వెళ్తే వస్తుందా? బయట మార్కెట్లో కొనుక్కునేది అదేమైనా? మార్కెట్లో కొనే వస్తువు అయితే అందరూ డబ్బులున్న కోటేశ్వర్లు అందరూ కొనుక్కుంటారు. ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడతారు? కాబట్టి ఎవరో పోనీ ఎన్ని కోట్లైనా ఇస్తా, నేను ఆ శాంతి నాకు ఇవ్వమని వాళ్ళు కొనుక్కోవచ్చు కదా. ఈ భూమి మీద ఎవరికైనా సరే శ్రద్ధతో సాధన చేయకుండా జ్ఞానము రాదు, జ్ఞానం రాకపోతే శాంతి అనేది రానే రాదు. కాబట్టి ఇది మార్కెట్లో దొరికే వస్తువు కాదు కోట్లు పెట్టి కొనుక్కోవడానికి. ఎవడైనా సరే సాధన చేయవలసిందే ఈ భూమి మీద, స్వయం సాధన. కాబట్టి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ కలిగిన వాడు జ్ఞానాన్ని పొందుతాడు. గురువులు చెప్పిన వాటిని స్వాధ్యాయంలో గ్రహించిన శాస్త్ర విషయాలను శ్రద్ధతో స్వయం సాధన ద్వారా నిజ జీవితంలో
నిరూపించుకోవాలి. అప్పుడే ఆ నిరూపించుకున్న వాడే జ్ఞానిగా మారతాడు. శ్రద్ధ లేనివాడు ఏ పనిని చివరి వరకు కొనసాగించలేడు, సాధించలేడు, మధ్యలోనే ఆపేస్తాడు. చివరకు అజ్ఞానిగానే మిగులుతాడు. వాడెప్పటికీ జ్ఞాని కాలేడు. సత్యాసత్యాల ఆత్మ అనాత్మల వివేచన శక్తి లేని అజ్ఞాని ఎందుకు పనికి రాకుండా జీవితం అంతా వృధా చేసుకుంటాడు. మనం శాస్త్రజ్ఞుల కోవకు చెందిన వారమే అయితే పరిశోధించి సత్యాన్ని తెలుసుకోవాలి. ఒక భౌతిక శాస్త్రంలో ఏ విధంగా ఒక్కొక్క వస్తువుని కనిపెట్టడానికి వాళ్ళ జీవితాన్ని పణంగా ఖర్చు పెట్టారో, మన జీవితాన్ని మనం తెలుసుకోవాలంటే, మన ఆత్మని మనం పట్టుకోవాలంటే, ఆత్మ జ్ఞానం మనకు కావాలంటే మన జీవితాన్ని ఖర్చు పెట్టాల్సిందే. అంత ఆషామాషిగా వచ్చేది కాదు అది. ఏదో టైం పాస్కి పార్ట్ టైం కాదు ఇది. ఫుల్ టైం మనం కష్టపడాలి, ఖర్చు పెట్టాలి దానికోసం. లేకపోతే రోగాలతో రొస్టులతో మళ్ళీ పుట్టాల్సిందే, మళ్ళీ రావాల్సిందే. పునరపి జననం పునరపి మరణం. ఈ భూమి మీద లీలలు చేయడం కోసం రావాలి తప్ప ఆడుకోవడానికి రావాలి, కానీ ఏడవడానికి రాకూడదు. మళ్ళీ వచ్చి మళ్ళీ పురిటి నొప్పులు పడి మళ్ళీ రోగాలతో రొస్టులతో, ఇది మృత్యువు. మనము అమృతంగా మారాలి. అమృతం, అమృతం అంటే మృతం లేనివాడు, కానీ మృత్యువు వాతపడే విధంగా మనం భూమి మీదకి రాకూడదు. మళ్ళీ అమృతత్వంతో అమరణం, మరణం లేని విధంగా మనం రావాలి భూమి మీదకి. ఆడుకోవడానికి రావాలి, ఒక లీలా వినోదం కోసం రావాలి. ఆ తెలివితేటలు, బుద్ధి, చాకచక్యం లేకపోతే పరిశోధించి చెప్పిన వాడి మాటలు అయినా నమ్మాలి. ఒకవేళ మనము శాస్త్ర పరిశోధన చేసి తెలుసుకోవాలి. లేదంటే ఎవరైనా ఆ విధంగా పరిశోధన, ఇప్పుడు ఒక బల్బు కనిపెట్టారు, మనం హాయిగా వాడుకుంటున్నాంగా బల్బుని. మళ్ళీ మనం ఏమన్నా కనిపెడుతున్నాం దానికోసం? మళ్ళీ దానికోసం ఏం కనిపెట్టక్కర్లా. వాళ్ళు చెప్పింది ఆచరిస్తే చాలు, నమ్మకం ఉంటే చాలు. కొంచెం నీకు నమ్మకం లేకపోతే పరిశోధించి చూడాలి. ఈ రెండింటినీ కాదని మనం పరిశోధించి తెలుసుకోలేము. మరి అవతల వాళ్ళు చెప్పింది నమ్మం. ప్రతి విషయాన్ని అవునో కాదో, నిజమో అబద్ధమో అని అనుమానపడుతూ ఉంటే అలాంటి సంశయాత్ముడికి ఈ లోకంలో సుఖం అనేది ఎప్పటికీ ఉండదు. పైలోకంలోనూ సుఖం ఉండదు, మనశ్శాంతి అసలే ఉండదు. అన్ని అనుమానాలే అయితే మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి. జ్ఞానాన్ని పొందగలిగిన వాడే పరమశాంతిని పొందుతాడు, కానీ జ్ఞానం లేకపోతే ఆ పరమశాంతిని పొందడం అనేది సాధ్యమే కాదు. సో ఇది 4వ అధ్యాయం. 4వ అధ్యాయం అంటే కర్మ, జ్ఞానము, కర్మ సన్యాసం. వీటన్నిటి గురించి మనం 4వ అధ్యాయంలో తెలుసుకుంటాం. మనం 2వ అధ్యాయంలో సాంఖ్యయోగం అంటే 18 అధ్యాయాల్లో చెప్పబడినటువంటి అన్ని విషయాలు 2వ అధ్యాయాల్లో మనకు ఉన్నాయి. అంటే ఆత్మ, అనాత్మ, నీవెవరు? నువ్వు శరీరానివి కాదు, ఆత్మవి. శరీరం అనేది ఎలా పోతుంది అంటే, ఈ భూమి మీద నువ్వు ఇంతకు ముందు ఉన్నావు, ఇప్పుడున్నావు, భవిష్యత్తులో ఉన్నావు. నీ శరీరం ఇప్పుడు ఉంది, కానీ గతంలో లేదు, భవిష్యత్తులో లేదు. వీళ్ళందరూ కూడా అంతే. కాబట్టి నువ్వు ఎవరిని చంపట్లేదు. ఒక ఆత్మనే చంపేది కాదు, చంపబడేది కాదు. అంటే ఆత్మ, అనాత్మ. ఆత్మ ఎలా ఉంటుంది, అనాత్మ ఎలా ఉంటుంది? శరీరంకి ఆత్మకి ఉన్నటువంటి భేదాన్ని తెలుసుకున్నాం. తర్వాత అసలు ఎందుకు ఇలా మనం ఈ బాధలు పడుతున్నాం అంటే, ఈ మనసు చేసేటువంటి మాయ ఎలా ఉంది, ఆ మాయని, ఆ మనసు వల్లనే మనం ఈ ప్రాబ్లమ్స్ అన్ని పడుతున్నాం, ఈ అరిషడ్ వర్గాలు. కాబట్టి ఆ మనసుని మనం ఎలా అదుపు పెట్టుకోవాలి? ఆ మనసుని ఏం చేయాలి అంటే, ఒక కూర్మం లాగా. కూర్మం అంటే తాబేలు. ఆ తాబేలు లాగా తన ఇంద్రియాలని లోపలికి ఎలా ముడుచుకోవాలి? తర్వాత నువ్వు కర్మయోగాన్ని మనం ఎలా చేయాలి? అసలు ఎందుకు వచ్చాం మనం భూమి మీదకి? ఒక బ్రహ్మ మనల్ని ఎందుకు సృష్టించాడు అంటే, యజ్ఞాల ద్వారానే మనం వచ్చాము, యజ్ఞాలు చేయడం కోసమే. కానీ మనం ఈ మనస్సు అనే మాయలో పడిపోయి కర్మల్లో ఇరుక్కుంటా ఉన్నాం.
ఈ కర్మలు ఎందుకు చేస్తున్నామంటే కామం వల్ల, కోరికల వల్ల. ఈ కోరికల వల్ల అంటే ఈ కోరికలు ఎందుకు వచ్చినాయి అంటే ఈ గుణాల వల్ల. ఈ గుణాల వల్ల కర్మలు, కర్మల వల్ల వాసనలు, వాసనల వల్ల మళ్ళీ మళ్ళీ జన్మ. కాబట్టి ఈ జన్మని మనము ఈ పునరపి జననం, పునరపి మరణం అనే కర్మచక్రంలో పడకుండా ఉండాలి అంటే నీ కర్మల్ని యజ్ఞాలుగా మార్చుకోవాలి. ఆ యజ్ఞాలుగా మార్చుకున్నప్పుడు నీవు మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీదకి ఈ పాపం అనేది మనం చేయకుండా ఉంటాం. తర్వాత అది ఎలా వస్తుంది? ఆ విధంగా చేసేటువంటి గుణం నీకు ఆ జ్ఞానం వస్తే తప్ప నువ్వు అలా శాంతిని పొందలేవు. ఆ జ్ఞానం ఎలా వస్తుంది? ఆ జ్ఞానము శ్రద్ధ ఉంటేనే వస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. సో కాబట్టి నీ కర్మల్ని నీవు ఎప్పుడైతే నువ్వు ఫలితాలను ఆశించకుండా ఎప్పుడైతే నువ్వు పనిచేస్తావో అప్పుడు మళ్ళీ మళ్ళీ నువ్వు ఈ కర్మ సన్యాసం అంటే నీ మనసు అనేది శుద్ధి జరుగుతుంది. ఆ మనసు చిత్తశుద్ధి జరిగినప్పుడు మాత్రమే నీకు సాధన అనేది ధ్యాన సాధన కుదురుతుంది. ధ్యాన సాధన కుదిరితేనే నీకు ఆత్మజ్ఞానం అనేది వస్తుంది. ఆత్మజ్ఞానం వల్లనే నీకు పరమశాంతి అనేది వస్తుంది. చూడండి ఇది నీకు నమ్మకం అనేది, విశ్వాసం అనేది ఉంటేనే అది సాధ్యం అవుతుంది. విశ్వాసం లేకపోతే అది సాధ్యం కాదు. ఇన్ని విషయాల్ని మనం తెలుసుకున్నాం. ఒకసారి మళ్ళీ ఇప్పటి వరకు చదివిన శ్లోకాల్ని మనం ధ్యానం చేసిన తర్వాత చదువుదాం. ఇప్పుడు హాయిగా శ్వాసను గమనిస్తూ ఉందాం. ధ్యానం చాలా ఇంపార్టెంట్. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉండండి. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. హాయిగా ప్రశాంతంగా శ్వాసను గమనిస్తున్నాం. ఈరోజు 12వ రోజు శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన యజ్ఞంలో ఉన్నాం మనం. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా ప్రశాంతంగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. హాయిగా ప్రశాంతంగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోని మర్మమెరుగలేము. ముక్కులోని గాలి ముక్తికి దారయ్యా. విశ్వదాభిరామా వినురవేమా. గాలిలో పుట్టాము, గాలిలో పెరిగాం. గాలిలోని మర్మం మనం తెలియదు. ముక్కులోని గాలి ముక్తికి దారి. హాయిగా శ్వాసను గమనిస్తున్నాం.
ఉప్పు కపురంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమా. ఉప్పు కర్పూరం చూడడానికి ఒకలాగే ఉంటాయి. ఉప్పు వేరు, కర్పూరం వేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరు. పురుషుడు అంటే ఆత్మ పదార్థం. అంటే పుణ్యం సంపాదించుకున్న వాళ్ళు వేరు, సంపాదించుకోని వాళ్ళు వేరు. పుణ్యం ఎలా వస్తుంది? దానం చేస్తేనే వస్తుంది. దానమే ధర్మము, ధర్మమే పుణ్యం. ఏం దానం చేయాలి? ధ్యానాన్ని దానం చేయాలి, అంటే జ్ఞానాన్ని. నీవు ఏ జ్ఞానాన్ని పొంది ఆ పరమశాంతిని పొందావో ఆ జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టాలి. అప్పుడు మాత్రమే నీకు పుణ్యం వస్తుంది. పుణ్యము సంపాదించుకున్న వాళ్ళే రెండు రకాల వాళ్ళు ఉంటారు. సంపాదించుకున్న వాళ్ళు, సంపాదించుకోని వాళ్ళు ఉంటారు. సంధ్య వార్వనేమి జపము చేయగనేమి వేదశాస్త్ర ములను వెలయనేమి పరముగనని వాడు పాపడు కాడురా విశ్వదాభిరామ వినురవేమా. సంధ్యావందనాలు చేయొచ్చు, వేదశాస్త్రాలు వల్లవేయవచ్చు. ఆ పరబ్రహ్మ పదార్థాన్ని కనుక్కోలేకపోతే, తెలుసుకోలేకపోతే బ్రాహ్మణుడు కాదాలడు. లేడు లేడని నా లేనే లేడు కాడు కాడటన్న కానే కాడు తోడు తోడటన్నా తోడనే తోడగు విశ్వదాభిరామ వినురవేమ. భగవంతుడు లేడు లేడు అంటే లేడు. ఆయనకేం అవసరం నేను ఉన్నానని చెప్పడానికి? నీకు లేడంటే లేడు, ఉన్నాడంటే ఉన్నాడు. తోడు అంటే తోడనే తోడగు, అంటే వెంటనే నాకు తోడుగా ఉండు అంటే నీ లోపలే ఉన్నాడు, ఎక్కడో లేడు బయట. నువ్వే ఆ దేవుడివి. అదే తెలుసుకోవాల్సింది మనం. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. దేశ దేశములను తిరుగంగ తిరుగంగ ఆత్మయందు ధ్యానమంటుకొనునే కాసులకు దిరుగా కల్గునా మోక్షము విశ్వదాభిరామ వినురవేమా. దేశ దేశాలు తిరిగితే మోక్షం అంటుకోదు. అలా అంటుకునేటట్లయితే కాసులు ప్రపంచం అంతా తిరుగుతూనే ఉన్నాయి, వాటికి ఎప్పుడో అంటుకునేది కదా. కాబట్టి దేశాలు తిరిగినంత మాత్రాన, అంటే ఎక్కడెక్కడికో దేవాలయాలకి అక్కడ ఇక్కడ తిరిగితే మనకు ఆత్మకు ధ్యానం అంటుకోదు. బ్రహ్మమనగ వేరు పరదేశమున లేదు బ్రహ్మమనగా తానే బట్టబయలు తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమా. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. బ్రహ్మం అంటే పరదేశాన్ని ఎక్కడో లేదు. బ్రహ్మం అంటే మనల్ని మనం తెలుసుకోవడమే. మన లోపలే ఉన్నాడు. శిలలు చూచినరులు శివుడని భావింతు శిలలు శిలలే కాని శివుడు కాదు తనదులోని శివుని తానేల తెలియడో విశ్వదాభిరామ వినురవేమ. శిలలు చూసి శివుడు అనుకుంటా ఉంటాం. శిలలు శిలలే గాని శివుడు ఎప్పటికీ కాదు. మన లోపల ఉన్న శివుణ్ణి మనం తెలుసుకోవాలి.
మనసులోని ముక్తి మరి ఒక చోటను వెదుకవు పోవు వాడు వెర్రివాడు గొర్రె సంక పెట్టి గొల్లవదకు రీతి విశ్వదాభిరామ వినురవేమ. గొల్లవాడు తన గొర్రె పిల్లను సంకలోనే పెట్టుకొని లోకమంతా తిరుగుతూ ఉంటాడు, ఊరంతా తిరుగుతాడు, నా గొర్రె పిల్ల ఎక్కడా ఉందని. అలాగే మనసులోనే మనం ముక్తిని పెట్టుకొని ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. ఎచటి నుండి వచ్చు ఎచటికి తాబోవు నిద్ర చంద మెరుగ నేర్చెనేని ఆత్మరాగ పోకలు అతడే పో శివయోగి విశ్వదాభిరామ వినురవేమ. ఎచటి నుండి మనం వస్తున్నాం, ఎక్కడికి పోతున్నాం? నిద్ర ఎలాగైతే పోయి మళ్ళీ మెలుకుంటున్నాము, నిద్రపోయినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? అలాంటిదే, ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి వస్తున్నాం. ఇలా ఆత్మ అటు ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వస్తుంది అనేది తెలుసుకునేవాడే శివయోగి. హాయిగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. గురువు చెప్పు విద్య గురునకు తెలుసును, గురువు చెప్పు విద్య గురువు ఎరుంగు, గురువు మహిమ పరమ గురునకు తెలియును, విశ్వదాభిరామ వినురవేమ. గురువు చెప్పే విద్య గురువుకు తెలుసు. అంటే గురువు అంటే మనకు బయట ఎవరైతే ఏదైతే మనకు చెప్తున్నారో ఆ విషయం ఈ గురువుకి శ్వాసకు తెలుసు. ఆ గురువు చెప్పే విద్య గురువు ఎరుంగు. మళ్ళీ ఇక్కడ గురువు, ఈ గురువు చెప్పే విద్య మళ్ళీ గురువు లోపల గురువు ఉన్నాడు, ఆత్మ. ఆ గురువు మహిమ పరమ గురువుకి తెలుసు. సతులు సుతులు మాయ సంసారమును మాయ, ధనము ఘనము మాయ తనువు మాయ, మాయ గెల్చువాడు మర్మజ్ఞుడగు యోగి విశ్వదాభిరామ వినురవేమ. సతులు సుతులు. సతి అంటే భార్య కాదు, సతి అంటే మనస్సు. సతులు అంటే మనస్సు అనేక రకాల ఆలోచనలు, అంటే మాయ ఇది మనస్సు. సుతులు అంటే పుత్రులు, దానికి పుట్టినవాళ్ళు. ధనము ఘనము అంటే మీ ఆలోచనలకి ఏదైతే సతులు అంటే ఆలోచన, మనస్సు. ఆ మనస్సు ఏదైతే కోరుకుంటా ఉందో అవన్నీ మనం కోరుకొని తెచ్చుకునే అన్ని సూతులు దానికి పుట్టినాయి, సూతులు. తర్వాత సతులు సుతులు మాయ. ధనము ఘనము అంటే ధనము అంటే డబ్బు, ఘనము అంటే కీర్తి, ఇవన్నీ కూడా మాయ. తనువు మాయ, శరీరం మాయ. ఈ మాయని గెలవడమే యోగత్వం అంటే. కాశీ కాశీ అనుచు కడువేట్కతో పోదు అందూరు గల్గు దేవుడిందులేడే, ఇందునందు గలడు హృదయంబు లెస్సైన విశ్వదాభిరామ వినురవేమో. కాశీ 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 లేదా రామేశ్వరం, ఎక్కడికో మనం దేవాలయాలన్నీ తిరిగి వస్తుంటాం, చాలా వేడుకతో పోతాం. అక్కడ ఏ దేవుడు ఉన్నాడో ఇక్కడ అదే దేవుడు ఉన్నాడు. అందు నిందు గలడు హృదయం, మన హృదయం లెస్ అయితే ఇందులో కూడా ఆ దేవుడే ఉన్నాడు. మొన్న మధ్య ఎవరో బద్రీనాథ్ వెళ్ళారు. బద్రీనాథ్ వెళ్ళి ఎలా జరిగిందండి ప్రయాణం అంటే, బ్రహ్మాండంగా జరిగింది.
ఏం చెప్తాంలే మా ఇబ్బందులు. నానా ఇబ్బందులు పడ్డాం. నార్త్ ఇండియాలో అసలు ఎక్కడ ఏమీ దొరికి సావదు. బద్రీనాథ్ వెళ్ళిన తర్వాత కానీ ప్రాణం లేసొచ్చింది. ఏమైంది, ఏం జరిగింది అంటే, అంటే అక్కడ ఆ దేవుణ్ణి, ఆ విగ్రహాన్ని చూడంగానే ఒక మీకు మంచి అనుభూతి కలిగిందా అని నేను అనుకున్నా. కానీ ఏం జరిగిందంటే వాళ్ళకి ఇడ్లీ సాంబార్ దొరికిందంట అక్కడ. అప్పుడు గాని మళ్ళీ వాళ్ళకి కుదుట పడలేదు ప్రాణం. అంటే ఇడ్లీ సాంబార్ కోసం బద్రీనాథ్ వెళ్ళాలా గుంటూరు వాళ్ళు. అంటే గుంటూరులో మనకు సాంబార్ ఇడ్లీ లేదా? ఇది మన పుణ్యక్షేత్రాలు వెళ్ళేది. అంటే మనం అక్కడికి పోయిన తర్వాత కూడా మనకి ఏం కావాలా, ఏంటని వెతుక్కుంటా ఉంటాం. మనం తిండి, మన గోల, మనం ఉండటం ఇవే తప్ప మనకు అన్ని సౌకర్యాలు కావాలి అక్కడికి పోయినా కూడా. అంతేగాని మనం ఎందుకొచ్చాం ఇక్కడికి? మనం ధ్యాన మహాచక్రానికి వెళ్తాం. ధ్యాన మహాచక్రానికి ఎందుకెళ్ళాము? అక్కడ టాయిలెట్ బాగలేదు, బాత్రూమ్ బాగలేదు. నాకు మనకు పాపికొండలు టూర్ పెట్టినప్పుడు సార్ మాకు అంటే పాపికొండలు వెళ్ళి అక్కడ జనసంచారం లేని ప్రాంతంలో మనం ఒక 2, 3 రోజులు అంటే ఈ ఫోన్లు, ఈ భౌతికమైన ప్రపంచాన్ని వదిలిపెట్టి మనం కంప్లీట్‌గా ప్రకృతితో అనుసంధానం కావాలని మనం అక్కడ ట్రెక్కింగ్ లాంటి కార్యక్రమాలు మనం పెట్టుకున్నప్పుడు అక్కడికెళ్తే మాకు వెస్టర్న్ టాయిలెట్ ఉంటదా? అని అడుగుతారు. ఆ! అన్ని సౌకర్యాలు కావాలనుకున్నప్పుడు నువ్వు ఇంట్లో ఉంటే అయిపాయె. మళ్ళీ అక్కడికెందుకు? అంటే మనము ఎందుకోసం వెళ్తున్నామో మనకు తెలీదు. మనకి మళ్ళీ భోజనం ఒక పూట లేట్ అయిందంటే అసలు నానా రభస చేసేస్తాం. మనం ఎందుకెళ్ళాం అక్కడ? అక్కడ వెళ్ళినటువంటి ఉద్దేశ్యము, మన అవసరము ఇవి గాదు మనకు గావాల్సింది. మనకు సౌకర్యాలు గావాలి. మన ఆ టైంకి ఏమాత్రం లేట్ అయినా కష్టం. అది ఈనాటి పరిస్థితి. కాబట్టి ఆత్మజ్ఞానం ఎక్కడి నుంచి వస్తది? ఊరికనే వస్తదా అది? కోట్లు ఖర్చు పెట్టినా రాదు. కల్లగురుడు కట్టు కర్మచయంబులు మధ్య గురుడు కట్టు మంత్రచయము ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యము విశ్వదాభిరామ వినురవేమ. కల్లగురుడు అంటే భౌతిక స్థాయిలో ఉన్నవాడు, తక్కువ స్థాయిలో ఉన్నవాడు కర్మలు చేస్తుంటాడు. కర్మకాండలు. మధ్యగురుడు మంత్రచేయం. మధ్యంలో ఉన్నవాడు అంటే మధ్య స్థాయిలో ఉన్నటువంటి గురువులు మంత్ర జపాలు చేస్తుంటారు. ఉత్తముండు ఎవరైతే ఉత్తములు ఉన్నారో వాళ్ళు యోగ సామ్రాజ్యం అంటే ధ్యానాన్ని పట్టుకుంటారు. కుండ కుంభమన్న కొండ పర్వతమన్న ఉప్పు లవణమన్న ఒకటిగాదే భాషలిట్లు వేరు పరతత్వమొక్కటే విశ్వదాభిరామ వినురవేమ. హాయిగా శ్వాసను గమనిస్తున్నాం. మరి యొక్క 2 నిమిషాలు శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మాటలాడుటొకటి మనసులోన ఒకటి వడలి గుణమదొకటి నడత ఒకటి ఎట్లు కలుగు ముక్తి ఇటులుండగతాను విశ్వదాభిరామ వినురవేమ. మాట్లాడతాం మనం ఒకటి, మనసులో ఇంకొకటి ఏదో ఉంటుంది. వడలి గుణం మన గుణం ఇంకొకలాగా ఉంటుంది. మనం నడిచే దారి ఇంకొకటి, మనం చేసే పని ఇంకొకటి. అంటే మనసులో ఒకటి ఉంటుంది, మనం ఒకటి మాట్లాడతాం, మన గుణం ఇంకొకటి ఉంటుంది, మనం ఇంకో పని ఏదో చేస్తాం. మనకి ఎలా కలుగుతుంది ముక్తి అనేది? ఎలా వస్తుంది? రానే రాదు. తప్పులెన్ను వారు తండోపతండంబు ఉర్విజనులకెల్ల ఉండు తప్పు తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ. తప్పులెన్ను వారు తండోపతండంబు అంటే ఇతరుల తప్పులు మనం ఎప్పుడు ఎంచుతానే ఉంటాం. అది ప్రపంచం అంతా ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు తమ తప్పు తెలుసుకోరు. జీసస్ క్రైస్ట్ ఏమన్నాడంటే
తన కంట్లో ఉన్న దూలాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయరు గానీ, ఎదుటివాడి కంట్లో నలుసుని మాత్రం తీయడానికి ప్రతివాడు ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి మన తప్పుల్ని మనం తెలుసుకోవాలి తప్ప, ఇతరుల తప్పుల్ని ఎంచకూడదు. మనం ఈ భూమి మీదకొచ్చింది దైవం గావడానికి. మనం దైవం కావాలి అంటే జీవిత శాస్త్రాన్ని, భగవంతుడు చెప్పినటువంటి విషయాల్ని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మనం సాధన చేసి అవపోసన బట్టి, మనల్ని మనం మార్చుకోవాలి. ఇక్కడ కుటుంబము, లేకపోతే సమాజము ఇవన్నీ మనం ఎదగడం కోసం ఉన్నాయి తప్ప, మనం వాళ్ళు నువ్వది చేశావు, నువ్విది చేశావు, నువ్వు ఆ తప్పు, నువ్వు ఈ తప్పు. ఎవడు ఏ తప్పు చేస్తే వాడు అనుభవిస్తాడు. ఎవడు మొగుడు గాని, పెళ్ళాం గాని, ఇంకెవరు గాని. కానీ నువ్వు అది చేశావా, ఇది చేశావా, అలాగా, ఇలాగా అని ఊరికే కొట్టుకొని రాసి రప్పాన పెడితే నీకు ఒరిగేది ఏమీ లేదు. దానివల్ల వచ్చిన ప్రయోజనం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండదు. కాబట్టి నువ్వెలా ఎదగాలి? నువ్వెలా ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి? నువ్వెలా దైవం గావాలి? ఇది నీ లక్ష్యం గావాలి. నువ్వు దైవం గావడం, నీ శాస్త్రాన్ని నువ్వు పరిశోధన చేయడం, నువ్వు తెలుసుకోవడం, నువ్వు ఆ జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత నువ్వు శాంతిని పొందడం, నువ్వు దైవం ఇది నీ లక్ష్యం. ఇది నీ కుటుంబం అనేది ఎందుకుంది అంటే ఆసరా. నీకు నువ్వు సాధన చేసుకోవడానికి, నువ్వు జీవించడానికి నీకేదో ఒకటి కావాలి. అంటే నీ జ్ఞానం నీకొచ్చింది నిన్ను నీవు టెస్ట్ చేసుకోవడానికి నీకు ఎక్కడో ఏదో ఒకటి కావాలి. నీకు తోడు గావాలి. అందుకోసం ఉంది తప్ప కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి జీవితం అంతా నరకయాతన పడడం కోసం లేదు. నీ జీవితాన్ని ఆనందం చేసుకోవాలంటే ఫస్ట్ నీ లోపల శాంతి గావాలి. నీ లోపల జ్ఞానం ఉండాలి. నువ్వే అంతా అనేది తెలుసుకోవాలి. నా మొగుడిట్లా, నా పెళ్ళాం ఇట్లా, నా అత్త ఇట్లా, నా కోడలు ఇట్లా, ఇట్లా కొట్టుకొని చావడానికి కాదు జీవితాలున్నాయి. మన సత్యాన్ని మనం తెలుసుకొని, మనల్ని మనం పర్ఫెక్ట్‌గా తయారు చేసుకోవడానికి. మనల్ని మనం పరిపూర్ణంగా తయారు చేసుకోవడానికి. ఇక్కడ మన పైన మన దృష్టి ఉండాలెప్పుడు. ఎవడెట్లా పోతే నాకెందుకు? నా బాధ్యత ఏదో జూసుకోవాలి. నా కుటుంబ బాధ్యతలేమున్నాయో అవి జూసుకోవాలి. ఆ తర్వాత నన్ను నేను ఎలా తయారు జేసుకోవాలో అది నీ లక్ష్యం గావాలెప్పుడు. అప్పుడు మాత్రమే నువ్వు దైవంగా తయారు గాగలవు. లేదంటే ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో జన్మల్లో ఎంతోమంది పెళ్ళాలు, ఎంతోమంది మొగుళ్ళు, ఎంతోమంది అత్తలు, ఎంతోమంది కోడళ్ళు, ఎన్నో జీవితాలు అయిపోయినాయి ఇప్పటికి. ఇంకా ఎన్ని జన్మలు ఎత్తుతాం మనం? ఈ ఏడుపులు ఏడవడానికి. అవసరమా? కాబట్టి సత్యాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం జేయాలి. ఆ సత్యాన్ని తెలుసుకొని దానితో జీవించడం నేర్చుకోవాలి. అదే మన లక్ష్యం గావాలి. అప్పుడు మాత్రమే మనం ఏదైనా సాధించగలుగుతాం. హాయిగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. 30 సెకండ్స్. శ్వాస మీద ధ్యాస. శ్వాసానుసంధానం. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉందాం. 30 సెకండ్స్. 20 సెకండ్స్. శ్లోకాలు షేర్ చేయండి. 10 సెకండ్స్. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. చేతులు తీసి కళ్ళు తిరుగుదాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అన్మ్యూట్ చేసుకోండి. శ్లోకాలు నేర్చుకుందాం. ఈరోజు అందరూ అన్మ్యూట్ చేసుకోండి.
షేర్ చేయండి. యథైదాంసి సమిద్ధోగ్ని చెప్పండి. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. ఎవరు అన్మ్యూట్ చేసుకోలేదు ఇంకా? ఎవరికి చెప్పడం ఇష్టం లేదా? లేరా? లేకపోతే ఇంకా ధ్యానంలోనే ఉన్నారా? యథైదాంసి సమిద్ధోగ్ని యదైదాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున భస్మత్కాత్ కురుతేర్జున. యథైదాంసి సమిద్ధోగ్ని యదైదాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున భస్మసాత్ కురుతేర్జున. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. భస్మసాత్ కురుతే తథా. భస్మసాత్ కురుతే తదా. యథైదాంసి సమిద్ధోగ్ని యథైదాంసి సమిద్ధోగ్ని యదైదాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున భస్మసాత్ కురుతేర్జున. జ్ఞానాగ్ని సర్వకర్మాణి జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. యథైదాంసి సమిద్ధోగ్ని యదైదాంసి భస్మసాత్ కురుతేర్జున భస్మసాత్ కురుతేర్జున. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. 4వ అధ్యాయంలో 37 శ్లోకం అంట. 37 అండి. యథైదాంసి సమిద్ధోగ్ని యదైదాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతేర్జున భస్మసాత్ కురుతేర్జున. జ్ఞానాగ్ని సర్వకర్మాణి జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. భస్మసాత్ కురుతే తదా. యథైదాంసి సమిద్ధోగ్ని యదైదాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతేర్జున భస్మసాత్ కురుతేర్జున. జ్ఞానాగ్ని సర్వకర్మాణి జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. భస్మసాత్ కురుతే తదా. నహి జ్ఞానేన సదృశం నహి నహి జ్ఞానేన సదృశం నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే పవిత్రమిహ విద్యతే. తత్స్వయం యోగ సంసిద్ధ తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి కాలేనాత్మాని విందతి. నహి జ్ఞానేన సదృశం నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే పవిత్రమిహ విద్యతే. తత్స్వయం యోగ సంసిద్ధ తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి.
కాలేనాత్మాని విందతి నహి జ్ఞానేన సదృశం నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ తత్స్వయం సంయోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి కాలేనాత్మాని విందతి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి జ్ఞానం లబ్ధ్వా పరం శాంతి శాంతి మచిరేణాధిగచ్చతి శాంతిమచిరేణాధిగచ్చతి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధావాన్ లభతే వానం తత్పరః సంయతేంద్రియః తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి జ్ఞానం లబ్ధ్వా పరం శాంతి మచిరేణాధిగచ్చతి మచిరేణాధిగచ్చతి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధావాన్ తత్పరః సంయతేంద్రియః తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేణాధిగచ్చతి మచిరేణాధిగచ్చతి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి జ్ఞానం లబ్ధ్వా పరం శాంతి మచిరేణాధిగచ్చతి మచిరేణాధిగచ్చతి అజ్ఞచ్చ శ్రద్ధదానచ్చ శ్రద్ధావాన్ అజ్ఞచ్చ శ్రద్ధదానచ్చ అజ్ఞచ్చ శ్రద్ధదానచ్చ సంశయాత్మా వినశ్యతి సంశయానశ్యతి నాయం లోకోస్తి న పరో నాయం న సుఖం సంశయాత్మనః సుఖం సంశయాత్మనః అజ్ఞచ్చ శ్రద్ధదానచ్చ అజ్ఞచ్చ శ్రద్ధదానచ్చ సంశయాత్మా వినశ్యతి సంశయాత్మనశ్యతి నాయం లోకోస్తి న పరో నాయం స్వస్తి న న సుఖం సంశయాత్మనః సంశయాత్మనః అజ్ఞచ్చ శ్రద్ధదానచ్చ అజ్ఞచ్చ సంశయాత్మా వినశ్యతి సంశయాత్మవినశ్యతి నాయం లోకోస్తి న పరో నాయంలో స్వస్తి న పరో న సుఖం సంశయాత్మనః సుఖం సంశయాత్మనః అజ్ఞచ్చ శ్రద్ధదానచ్చ అజ్ఞచ్చ శ్రద్ధదానచ్చ సంశయాత్మా వినశ్యతి సంశయాత్మవినశ్యతి నాయం లోకోస్తి న పరో నాయం స్వస్తి న పరో న సుఖం సంశయాత్మనః సుఖం సంశయాత్మనః అజ్ఞచ్చ శ్రద్ధదానచ్చ సంశయాత్మా వినశ్యతి సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో నాయంలో పరో న సుఖం సంశయాత్మనః
న సుఖం సంశయాత్మనః. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం. ఇది షేర్ చేసేయండి. ఓకే, సో ఈరోజు ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేద్దాం. రేపు మళ్ళీ 7 గంటలు కలుసుకుందాం. ఎవరైనా మీరు మాట్లాడాలనుకున్నా, మీ సందేహాలు ఏమైనా ఉంటే అడగవచ్చు. మణికంఠ సాయి గారు, ఓకే, సో ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు అండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు, లేదంటే క్లోజ్ చేసేద్దాం. సార్ మీరు 4వ అధ్యాయం ఎందుకు తీసుకున్నారు సార్? ఇది మేడం 4వ అధ్యాయంలోనే స్టార్ట్ చేశారు కదా మీరు? లేదండి, 2వ అధ్యాయం నుంచి చేస్తాం. 2వ అధ్యాయం చేసే 3వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు, ఇది 4వ అధ్యాయం. అంటే నేను 4వ అధ్యాయం నుంచి లింక్ అయ్యిందండి. మీరు 4వ అధ్యాయం నుంచి వచ్చారా? అవును అవును. ఓకే, ముందు నుంచి ఉందండి. ఈరోజు 12వ రోజు. ఓకే ఓకే, అయితే నాకు లింక్ రాలేదు సార్. అది ఓకే, జూమ్ లింక్ రాలేదు. మీకు మీ నెంబర్ పెట్టండి మేడం, నేను మీకు అంతకు ముందు ఇవన్నీ మీకు పెడతాను. మీకు ఆల్రెడీ దీంట్లో వస్తుంది కదా సార్, భగవద్గీతలో కింద మీకు లింక్ ఇస్తున్నారు కదా, అవును, దాంట్లో వినొచ్చు కదా? వినొచ్చండి. ఓకే ఓకే. అంటే ఏ రోజుకి ఆ రోజు మనం చేసినవన్నీ మేము వీడియోస్ పంపిస్తున్నాము. ఓకే సార్. ఒకవేళ మీ నెంబరు నాకు, అంటే మీరు ఏదైనా గ్రూప్ లో ఉన్నారా ఇప్పుడు? భగవద్గీత గ్రూప్ లో ఉన్నాను సార్. ఉన్నారు కదా, అందులో పెడుతున్నా. అందులో మిగతాయి అంతకు ముందు కూడా ఉన్నాయండి. మీకు కావాలంటే మళ్ళీ ఒకసారి పెడతాం. ఓకే ఓకే, ఉన్నాయి సార్, వింటాను. ఓకే మేడం. ఇక్కడ సంశయాగ్రస్తుడైన వాడను అన్నాడు సార్. అంటే ఇక్కడ సంశయాగ్రస్తుడు అంటే శ్రీకృష్ణుడా ఇక్కడ, లేకపోతే అర్జునుడా? సంశయం అంటే మేడం అనుమానంగా ఉండేవాడు, సందేహాలు ఉన్నవాడు. అంటే సందేహాలు ఉన్నవాడంటే అర్జునుడేగా ఇక్కడ? ఎవరైనా సరే అనుమానాలు సందేహాలు ఉన్నవాడికి ఈ లోకంలో పరలోకంలో రెండిట్లోనూ వాళ్ళకి ఎటువంటి లాభం లేదని అర్థం. అంటే మనం ఏం పని చేస్తున్నా సరే సంశయం అనేది ఉండకూడదు. సంశయం లేకుండా, ఎందుకంటే మనం పరిశోధన చేసి దానిలో తెలుసుకొని శాస్త్రీయంగా మనము ఆ జ్ఞానాన్ని పొందాలి. ఎప్పుడు ఏ పని చేస్తున్నా సరే, ఇప్పుడు పోయిందే లేదు, మనం ఏదైనా చేసామనుకోండి, చేస్తుంటే మనకు ఏదో ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అనుమానాలతో చేసామనుకోండి ఏది రాదు, అది పూర్తిగా చేయలేము మనం. సరే ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు, దొంగతనం చేస్తున్నాడు, అది సంశయంగా చేస్తే అది కూడా ఫెయిల్ అయిపోతున్నట్టేనా? అంతేగా, మరి వాడు దొరుకుతాడుగా. ఒకవేళ వాడు దొంగతనం చేసి పట్టుకున్నారనుకోండి, పోలీస్ స్టేషన్ జైల్లో ఉంటాడు హ్యాపీగా. లేకపోతే వాడు ఆనందపడతా ఉంటాడు. అంటే మనం ఈవెన్ దొంగతనం చేసినా సరే దాని మీద సంశయం అనేది ఉండకూడదు. డౌట్ లేకుండా చేయాలి ఏది చేసినా. ఏదైనా కానీ వాడు అంటే కాన్ఫిడెంట్ గా చేయాలి ఎప్పుడు. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్తున్నారు సార్, మాకు పార్టిసిపేట్ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి. ఇక్కడ వివేకహీనుడు అని ఇచ్చాడు కదా సార్. వివేకహీనుడు అంటే ఇక్కడ వివేకం లేనివాడు. మనం వినేటువంటి వాళ్ళమేనా? వివేకం అంటే అంటే బుద్ధి లేనివాడు.
అంటే వాడిని అవివేకి అంటారు కదా సార్, వాడిని బుద్ధి లేని వాడు అంటే అంతే అవివేకి. మరి వివేకహీనుడు అంటే వివేకం లేనివాడు అని అర్థం. ఓకే. ఇక్కడ మనకి భగవద్గీత పుస్తకంలో పైన ఒక సెంటెన్స్ ఇస్తున్నాడు సార్, ఒక రకంగా ఇస్తున్నాడు, కింద ఒక రకంగా ఇస్తున్నాడు సార్. ఏది కరెక్ట్ అంటారు ఇందులో? ఇది పైన మీకు ఇచ్చేది తాత్పర్యం మేడం. కాదు సార్, ఇప్పుడు సేమ్ ఒకటే ఉంది, కాకపోతే అది పైన అంటే సాంస్క్రిట్ లో అంటే సంపూర్ణాక్షరాలు అరసున్నలు అట్లాంటివి ఇస్తున్నాడు, కింద అట్లా మనకి ఏం ఉండట్లేదు, మామూలుగా ఇస్తున్నాడు. అంటే అవి మీకు విడదీసి ఇచ్చినప్పుడు మీకు అర్థం కావడానికి పదాల్లో ఆ శ్లోకంలో అంటే సంస్కృతంలో ఉన్నప్పుడు అవన్నీ ఉంటాయి, కానీ అది తెలుగులో విడదీసినప్పుడు అవన్నీ ఉండవు అనమాట. ఇక్కడ ఆజ్ఞస్య అని ఇచ్చాడు అనుకోండి, శా కింద చావత్ ఇచ్చాడు, ఆజ్ఞ చాని కింద ఇచ్చాడు మళ్ళీ. ఆజ్ఞ చ అంటే అశ్రద్ధ అంటే విడదీసే ఇప్పుడు అవి పదాలు విడదీసినప్పుడు ఆ ఆజ్ఞ అంటే వివేకహీనుడు, చ అంటే మరి అంటే మళ్ళీ, అశ్రద్ధాదాన అంటే శ్రద్ధ అంటే వివేకము లేనివాడు శ్రద్ధ లేనివాడు. చ అంటే ఏంటి? రెండింటిని కలిపే పదం అనమాట అది. మరియు అనే పదానికి చ అని కలిపాడు. అజ్ఞచ్చ శ్రద్ధదానచ్చ, ఈ చ అనే పదం రెండింటిని కలపడం అనమాట సంస్కృతంలో. చ అంటే మరియు అని. వీళ్ళు స్క్రీన్ మీద వస్తున్నాయి చూడండి, ఆ పక్షాలు ఇంకా బాగున్నాయి, చదువుకోవడానికి ఈజీగా ఉంది. అవునండి, అది బుక్ లో ఉన్నాయే, ఫోటో తీసి పంపించాం మేడం. ఓకే సార్. అది పదాలన్నీ కూడా అంటే కొన్ని పుస్తకాల్లో మనకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. ఇదేమంటే పత్రిగారు రాసిన మొత్తం చేసినటువంటి బుక్ అనమాట ఇది. ఈ బుక్ లోంచి తీసిచ్చినవి మీకు ఈ పుస్తకంలో. నేను ఇక్కడ డైరెక్ట్ భగవద్గీత తీసాను సార్, దాంట్లో చూస్తున్నాను. మీకు ఆ బుక్ లో కొన్ని పుస్తకాల్లో సరిగా అవి లేవు అనమాట. ఇందులో చాలా పరిశోధించి ఏది కరెక్ట్ ఏది అని 1-10 సార్లు చేసి ఒక 104 శ్లోకాలు మొత్తం తయారు చేయడం జరిగింది. ఆ 104 శ్లోకాలు మాత్రమే చెప్తున్నాం మనం. ఇందులోనే దాదాపు మొత్తం భగవద్గీత పరిపూర్ణమైన విజ్ఞానం అంతా ఈ 104 శ్లోకాలు వచ్చేస్తాయి. ఇంకా మనకి టైం ఉందనుకోండి మొత్తం చదువుకోవచ్చు. విద్యా ప్రకాశనందగిరి గారు రాసినవి పుస్తకం అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది, పర్ఫెక్ట్ గా ఉంటుంది వాళ్ళందరికంటే కూడా. గీతా మకరందం అని దొరుకుద్ది మీకు. ఆ గీతా మకరందం బెస్ట్ మేడం. లేదంటే ఇంకా మీకు సింపుల్ గా అంటే పత్రిగారిది బెస్ట్. ఇంకా మీకు పూర్తి స్థాయిలో మేము ఇంకా బాగా అందులో నేర్చుకోవాలి అనుకుంటే కనుక మీరు అది తీసుకోవచ్చు. ఓకే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈరోజు ఈ సెషన్ ఇంతటితో ముగిద్దాం. రేపు 7 గంటలకు కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.